నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి రైతులు అత్యధికంగా పసుపు పంటపై ఆధారపడి ఉండడంతో సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా రైతులు ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు ప్రధానమంత్రి పసుపు బోర్డును ప్రారంభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోదీ, అరవింద్లతో పాటు పలువురు కేంద్ర మంత్రుల చిత్రపటాలకు మంగళహారతులిస్తూ కొందరు, పసుపు కొమ్ములతో అభిషేకం చేస్తూ మరికొందరు గ్రామ గ్రామాన వినూత్న రీతిలో సంబరాలు చేసుకుంటున్నారు. రైతులు దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి ఎన్నో రకరకాల ఉద్యమాలు చేస్తే ఇవాళ పసుపు బోర్డు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. రైతులకు నమ్మకం కలగాలంటే దీంతో పాటు మద్దతు ధర మొన్నటిదాకా 19,000 పోయింది, మళ్ళీ ఇప్పుడు 13,14,000 వస్తుంది. నిలకడమైన ధర ఒక 15,000 అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ మద్దతు ధర కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు ఒక 60-100 సంవత్సరాల విత్తనం. దీన్ని కొత్త వంగడాలు ఏదైతే ఉన్నదో ఇప్పుడు రాజ్పూర్ అని ఇదని ఉన్నాయి కదా, వాటిని కూడా తెప్పించి రైతులకు సబ్సిడీపై ఇవ్వాలా, లాభాలను తీసుకొస్తానే ఒక ఆశతోటి మరి ప్రతి సంవత్సరం పసుపును నష్టం వచ్చినా రైతు వేసుకుంటూ వస్తున్నాడు. ఒక ఎకరం సాగు చేయాలంటే 1,00,000 నుంచి 1,50,000 ఖర్చు వస్తుందని ఒక 30-40 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభతరుణం ఇయ్యాల ప్రధానమంత్రి మోడీ వల్ల, అరవింద్ ధర్మపురి గారి వల్ల మరి ఇది కళ సాకారమైంది. ఇప్పటికీ ఖర్చులు బాగా పెరిగినాయి కాబట్టి బోర్డు ద్వారా మాకు కనీసం మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలి రైతులను. ఇంతకు ముందు రోగాలు రాకపోయేది, ఇంటి పెంట అది ఇది పోసుకుంటున్నాం. ఇప్పుడు రోగాలు బాగా వస్తున్నాయి. దీన్ని ఇత్తనం కావాలన్నప్పుడు మాకు దొరకదు. మేమే తయారు చేసుకోవాలా, మేమే ఇత్తనం ఉంచుకోవాలా. 8 నుంచి 9 నెలల దాకా దాన్ని కాపాడాలా. సంవత్సరం పొడవుగా ఎప్పుడు దీనికి సేవ చేసుకుంటూనే ఉండాలి. కాబట్టి రైతులకు దీని మీద బాగా ఇబ్బంది ఉంటుంది. కొద్దిగా గవర్నమెంట్ మద్దతు ధర ప్రకటించాలా, దీనికి ఒక నిర్ణయం ఉండాలి. ఇంకొకటి ఇన్సూరెన్స్ అనేది కల్పించాలా.